జీటీవీ ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలలో బోనాలు అనేది ప్రాచీనమైన పండుగ. ఈ సాంప్రదాయమైనటువంటి ఆచారం కేవలం పల్లెల్లోనూ పట్టణాల్లోనూ పరిమితం కాదు. పట్టణాలలో సహితం స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా జరుపుకునేటువంటి వేడుక. మరి ఈ బోనాల విశిష్టతను మన ఈ జీటీవీలో తెలుసుకుందాం రండి. బోనం యొక్క ఆధారము వ్యాస భగవానుడు రచించిన శ్రీమద్ భాగవత మహాపురాణంలో దశమ స్కందంలో ప్రత్యేకంగా ఉంది. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి దేవతల యొక్క ప్రార్థనలను అనుసరించి భూదేవి యొక్క కష్టాన్ని తగ్గించడానికి తాను అవతరించే సమయంలో మధురా నగరంలో చెరసాలలో ఉండే పరమాత్మ జగన్మాతని ఆహ్వానిస్తారు. ఆ జగన్మాతే నారాయణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇలా పురుష రూపంలో ఉంటే నారాయణుడిగా, స్త్రీ రూపంలో అంటే ప్రకృతి రూపంలో ఉంటే నారాయణి అని అంటారు. ఆమె అమ్మవారు. అలా అమ్మవారిని సంకల్పం చేసి, అమ్మ నువ్వు యశోద గర్భంలో నందగోకులంలో పూర్ణావతారంగా శక్తి రూపంలో నువ్వు జన్మించు. మధురా నగరంలో చెరసాలలో నేను జన్మిస్తాను. అప్పుడు వసుదేవుడు నిన్ను మధురా నగరానికి, నన్ను నందగోకులానికి మారుస్తాడు. అప్పుడు నువ్వు కంసుణ్ణి శాసించడానికి, ఉద్ధరించడానికి, హెచ్చరించడానికి మధురా నగరానికి వస్తే నేను నందగోకులానికి వెళ్తాను. దీనికి ప్రతిఫలంగా విష్ణుమూర్తి అమ్మవారికి కొన్ని వరాలను ఇస్తారు. నువ్వు ఈ పని చేయడం వల్ల, అంటే ధర్మ సంస్థాపనకు నాతో పాటు సహకరించడం వల్ల శక్తిగా ఉండే నిన్ను ప్రతి గ్రామంలో కూడా దేవతా రూపంగా, శక్తి రూపంగా నిన్ను పూజిస్తారు అని శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో ఉన్న విషయం. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు అప్పటి నుండి ప్రజలంతా ఆ క్షేత్రాలలో, గ్రామాలలో అమ్మగా, భవానీగా, అన్నపూర్ణేశ్వరిగా, ఉజ్జయిని మహంకాళిగా, ఓరుగల్లు భద్రకాళిగా, పాల్వంచ పెద్దమ్మ తల్లిగా ప్రజలంతా ఆ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. భక్తులు ప్రతి ఏటా బలులు సమర్పించి పసుపు అన్నంతో, పెరుగు అన్నంతో, పాలు బెల్లంతో, చక్కెర పొంగలితో ఇలా వివిధ నైవేద్యాలతో అమ్మని ఆరాధించడం జరుగుతుంది. బోనం అనేది సంస్కృతంలో భోజనం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. భోజనం అంటే ప్రసాదం. ఆ భగవంతుడికి సమర్పించేదే బోనం. ఈ బోనాన్ని కొత్త కుండలో అన్నాన్ని వండి ఆ కుండకి పసుపు కుంకుమలు పెట్టి వేపాకులతో అలంకరించి ఆ కుండపైన చిప్పలో నూనె పోసి ప్రమిద వేసి దీపాన్ని వెలిగించి మహిళలు పట్టు వస్త్రాలతో ముస్తాబయి బోనం నెత్తిన ఎత్తుకొని ఇంటి నుండి మేళతాళాలతో, డప్పు చప్పులతో బయలుదేరుతారు. ఈ వేడుకలో అమ్మవారి సోదరుడైన పోతరాజు ఒంటి నిండా పసుపు పూసుకొని, నుదుటిన పెద్ద తిలకధారణతో, చేతితో కొరడా పట్టుకొని, పులి వేషధారణతో దుష్టశక్తులు రాకుండా పారిపోయే విధంగా పోతరాజు కొరడా జులుపుతూ ఉంటాడు. ఈ విధంగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్న ఆనవాయితీ మనకు ఉంది. పల్లెల్లో కానీ పట్టణాలలో కానీ అనేక రకాలైనటువంటి దేవతల పేర్లు మనం వింటూ ఉంటాం. వారే గంగాలమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, పోలేరమ్మ, ఇలా రకరకాల అమ్మవారి పేర్లను వింటూ ఉంటాం. ఈ పేర్ల వెనుక చాలా చారిత్రాత్మకమైన ఆధారం కూడా ఉంది. పూర్వకాలంలో ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు పొంగి పొర్లకుండా, ఆ గ్రామంలోని ప్రజలను నీట ముంచకుండా ఆ చెరువు ఒడ్డున ఉండి ప్రతి నిత్యం కాపాడుతూ ఉండే ఆ తల్లే గంగాలమ్మ. ప్రతి గ్రామంలో ఇలా గంగాలమ్మ తల్లి దేవాలయం ఉండడం విశేషం. కొన్ని ఊర్లల్లో కట్టమైసమ్మ అని పిలుస్తారు. కట్ట అంటే చెరువు కట్ట అని అర్థం. ఆ చెరువు కట్టను కాపాడుతూ దాని హద్దులు దాటకుండా, వర్షాకాలంలో వరదలు వచ్చినా కూడా ఊరు మునిగిపోకుండా ప్రజలందరికీ క్షేమాన్ని కలిగిస్తూ, అమృతప్రాయమైన జలాన్ని అందిస్తూ ఆ నదిని కాపాడుతూ ఉండే తల్లే కట్టమైసమ్మ. ఇలా నదుల పక్కన ఉంటే గంగాలమ్మ అని, చెరువుల పక్కన ఉంటే కట్టమైసమ్మ అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే పోలేరమ్మ అనే గ్రామదేవతను కూడా మనం చూసాం.
ప్రతి గ్రామ దేవత కూడా పౌరాణికమైన ఆధారం ఉన్న తల్లే ఈ పోలేరమ్మ. అంటే ప్రతి గ్రామంలో ఒక వేప చెట్టు, రావి చెట్టు కలిపి వివాహం చేసి వాటిని పెంచుతారు. అంటే వేప చెట్టును లక్ష్మీప్రదంగా, రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా భావిస్తాము. అలాంటి వృక్షం కింద ఒక బండరాయిని గాని లేదా అమ్మవారి రూపాన్ని గాని ఉంచి పూజిస్తారు. ఆ గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు రాకుండా నిరంతరం ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఊరి పొలిమేరలో ఉండే ఆ తల్లి పోలేరమ్మ. బొడ్రాయి అనే సాంప్రదాయం కూడా మనకి ఉంది. ఈ బొడ్రాయిని మహాలక్ష్మి అంశంగా శిలారూపంలో ఊరి నడిబొడ్డున ప్రతిష్ఠించడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా ముందుగా ప్రకృతి రూపంలో ఉండే శక్తిని, అంటే ఆ అమ్మవారిని పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. వర్షాకాలంలో గాని శరదృతువుల్లో గాని పిల్లలకి బాలవ్యాధులు వస్తూ ఉంటాయి. అవే తట్టు, ఆటలమ్మ అని ఇలా వ్యాధులు వచ్చినప్పుడు భక్తులు అమ్మవారికి వారు పోస్తాము అని, బోనం సమర్పిస్తాము అని మొక్కుకుంటారు. అలా చేయడం వలన ఆ తల్లి చల్లగా ఆ కుటుంబాన్ని రక్షించి కాపాడుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా కాపాడుతారో అదేవిధంగా ఎన్ని దేవాలయాలు మనం సందర్శించినా మన గ్రామదేవతలే మనల్ని కాపాడేది. అంటే మనం ఎక్కడైతే పుట్టామో ఆ గ్రామంలో ఉండే దేవతే మన ప్రధాన దేవతగా భావించి పూజలను నిర్వహించాలి. ఆ తల్లే మనల్ని అనుగ్రహించేది. కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో, మరికొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో ఈ బోనాలను నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమైతే మరికొన్ని చోట్ల శ్రావణ మాసంలో ప్రారంభమవుతాయి. కాబట్టి వర్షాల ఋతువులలో, గ్రీష్మ ఋతువులలో కొన్ని కొత్త కొత్త జీవులు, పురుగు, పుట్ర లాంటివి పుట్టుకొస్తాయి. కాబట్టి వాటి నుండి రక్షణ కలిగించి ప్రమాదం లేకుండా గ్రామాలలో సర్వజీవుల్ని కాపాడే శక్తే ఈ అమ్మవారు. అమ్మవారికి సంబంధించిన జాతరనే మనం బోనాలు అంటున్నాము. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో భక్తులంతా కలిసి వేడుకగా పల్లెల్లోనూ, గ్రామాలలోనూ, పట్టణాలలోనూ తప్పక ఆ అమ్మవారిని పూజించాలి. అలా పూజించడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పక ఉంటుంది. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఎవరు పుట్టినా, ఏ శుభకార్యం జరిగినా అమ్మవారికి బోనం సమర్పించి ఆ తరువాత కార్యక్రమాలను మొదలుపెట్టడం ఆనవాయితీ. భాగవతంలో దశమ స్కందంలో రుక్మిణీ కళ్యాణం సమయంలో కూడా మనం గమనించవచ్చు భవానీ మందిరానికి వెళ్ళి అమ్మవారిని పూజించడం. అయితే ఈ గ్రామాలలో పద్ధతి నగరానికి వచ్చేసరికి మారిపోయింది. అందువల్ల పెళ్లిళ్లలో ముందుగా ఒక రాయిని కానీ లేదా పసుపు ముద్దను కానీ పెట్టి గౌరీ పూజ చేయడం మనం గమనించవచ్చు. గ్రామ దేవతలను పూజించడమే ఈ గౌరీ పూజ. అందువలన బోనం అనేది శాస్త్రీయమైనది. చదువుకున్న వాళ్ళు, చదువు లేనివారు అనేది కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ శాసించి చెప్పారు కనుక బోనం సమర్పించడం అనేది బోనాల క్రింద లెక్క. ప్రతి వారు కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ ఆషాఢమాసం, శ్రావణ మాసంలో వచ్చే బోనాలలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా విశేషంగా పాల్గొంటారు. ఈ తరంలో ఉన్న ప్రతి చిన్నపిల్లలతో సహా రాబో తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను, గ్రామ దేవతలను పరిచయం చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహానికి మనందరం పాత్రులం కావాలని మా ఈ జీటీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.